Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Now we lift up your name. When your heart full of praise, He is at the oh my God. Hosanna in the highest. Glory, glory, glory to the King of Kings. Glory, glory, glory to the King of Kings. Now we lift up your name. We are full of praise. He is at the Lord, my God. Hosanna in the highest. Jesus, Jesus, Jesus is the Prince of Peace. Jesus, Jesus, Jesus to the Prince of Peace. Now we lift up your name. We are full of praise. He is at the Lord, my God. Hosanna in the highest. Hosanna in the highest. ప్రైజ్దల దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తుతుల మీద ఆశీర్వడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి సజీవమైన నామంలో ప్రభువా ఈ చిన్న కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాము. సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమియో దొరకలేదు. ఏలినవాడ, రాత్రి అంతయు ప్రయాసపడితే గాని మాకేమియో దొరకలేదు అని చాలా స్పష్టంగా దేవునికి లేఖనాలు మరి ఘోషిస్తూ ఉన్నాయి. ఈనాడు అనేకులు తమ సొంత ఆలోచనల ద్వారా, ప్రయత్నాల ద్వారా ప్రయాసపడి అయ్యో మాకేమియో దొరుకుట లేదు, మేము అనుకున్నది నెరవేర్చలేదు అని చెప్పువారు కోకొల్లాలు కాదంటారా? అటువంటి కోవకు చెందిన వ్యక్తే పేతురు. చూడండి, మొదటి వచనం నుంచి చదువుతున్నాను. అదే 5వ అధ్యాయం లూకా సువార్త. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నె సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోను దైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణును లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఇక్కడ చాలా స్పష్టంగా ఆయనేమో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, మరి జన సమూహము వింటూ ఉన్నారు, మరి ఆయన మీద పడుచూ ఉన్నారు. అందును బట్టి మరి ఆయన 2 దోణులను చూచి ఎవరి దోణిను ఆయన ఎక్కాడు అనంటే రాత్రంతా ప్రయాసపడి
మరి నిస్పృహకు లోనయ్యి ఉన్నటువంటి సీమోనుదైన దోణెను మరి అడిగి ఎక్కి ఆయన అక్కడ రాయబడి ఉన్నది 3వ వచనం, దరి నుండి కొంచెం త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహంకు బోధించుచుండాను. వాళ్ళు ఎక్కడున్నారు? వలలు కడుక్కుంటూ ఉన్నారు. ఈ దినాలలో కూడా అనేకులు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు, వాక్యమును సరిగా వినరు. ఒకవేళ విన్నా దానిని సరిగా అర్థము చేసుకొనరు. ఒకవేళ అర్థము చేసుకున్నా సరిగా నడుచుకొనరు. అటువంటి వారి జీవితంలో ఓడిపోవుట అనున్నది సహజం. ఓడిపోయిన రాత్రంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. కాబట్టి యేసు యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు మరి సరిగా వినగలుగుతున్నారో అట్టి వారిలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలుగుతున్నాడు. చూడండి, అక్కడ జరిగినటువంటి సంఘటన 5వ వచనం, యేసు ఎవరి దోణిని ఎక్కి ఆ దోణిలో నుంచి జనసమూహమునకు వాక్యం బోధించుతున్నాడు అనగా, అక్షరాల ఎవరైతే రాత్రంతా ప్రయాసపడి ఓడిపోయినారో అతని దోణిలో నుంచి ఏమైనా సెలవిచ్చుతున్నాడో మరలా చదువుతున్నాను. 3-4 వచనాలు. ఆయన దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహాలకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను 5వ వచనం, ఏళ్ళవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతులని ఆయనతో చెప్పింది. రాత్రంతా ప్రయాసపడ్డారు, నిజమే. సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులతో ప్రయాసపడి ఏమీ దొరకలేదని మరి నిరాశ నిస్పృహలకు లోనయ్యేవారు లేరా? అయితే యేసయ్య చెప్పినటువంటి మాటకు పేతురు లోబడినాడు. అయినను నీ మాట చొప్పున మరి వల వేతును అని చెప్పి అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఈ రోజుల్లో ఓడిపోయినప్పటికీ దేవుని మాటకు విలువిచ్చాడు పేతురు. అయితే ఈ రోజుల్లో మనం చూసినట్లయినచో అనేకులు వారి ప్రయాసలో ఓడిపోయినప్పుడు చాలా నిస్పృహ నిరాశకు లోనవుతారు. అయితే పేతురు యొక్క జీవితంలో మరి అద్భుతమైన కార్యాలను చూడగలిగాం. ఆ రాత్రి వారి ప్రయాసలో ఓడిపోయినప్పటికీ ఇది వాస్తవ సత్యం. తెల్లవారుసరికి దేవుడు వారి ఓటమిని విజయవంతముగా మార్చగలిగినాడు. ఎంత ఆశ్చర్యకరం! తెల్లారేసరికి అప్పటికి తెల్లవారిపోయింది. తెల్లారేసరికి వారి యొక్క ఓటమి విజయవంతంగా మార్చబడింది. 6-7 వచనాలు చూడండి. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, దేవుని మాటకు విధేయులై ఆ చొప్పున లోతులకు వెళ్ళి వలలు వేశారు కనుక మరి ఆ దోణిను లోతులకు నడిపించి దేవుడు చెప్పినట్లుగా తమ వలలు వేయగా అక్కడ వారికి విస్తారమైన చేపలు పట్టినట్లుగా మరి లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. అందుచేత వారి వలలు పిగిలిపోతుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. ఆ రాత్రి ఏం జరిగింది? 2 దోణుల్లో ఒక్క చేప కూడా లేదు. మరి యేసు మాట చెప్పుల విని లోబడి విధేయత కలిగి వేసినప్పుడు
2 దోణెలు, ఒకటి కాదు కదా, 2 దోణెలు నిండిపోయినాయి. కనుక ఈనాడు అనేకులు ఓటమి పాలై నిరుత్సాహముతో దేవుని మీద నిందలు వేసేవారు లేరా? అనేకులు ఆ ఓడిపోయిన దినము నుంచి వారి జీవితాలలో అన్నీ ఆగిపోతాయి. నిరాశ నిస్పృహలకు లోనైపోతారు. ఇంకేం దేవుడులే, ఆయన నమ్ముకున్నందువల్ల మా జీవితాల్లో ఓటమి, మా జీవితాల్లో నష్టం, మా జీవితాల్లో కష్టాలు, మా జీవితాల్లో రోగాలు, బాధలు, సమస్యలు, ఇరుకులు అని ఓడిపోయినప్పుడు చెబుతారు. అయితే దేవుని మాటకు విధేయత కలిగి జీవించలేకపోతున్నారు. వారి జీవితాల్లో ప్రార్థన ఆగిపోతుంది. వారి జీవితాల్లో బైబిల్ చదవడం ఆగిపోతుంది, వాక్యం చదవడం ఆగిపోతుంది. వాక్యం చదివితే కదా, ఆ వాక్యమే కదా హెచ్చరిక చేయాల్సింది. యేసు బోధించిన వాక్యం, ఆ వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు వినకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? నిరాశ నిస్పృహలకు లోనైపోయారు. అట్టి నిరాశ నిస్పృహల నుండి విడిపించుట కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినాడనే సంగతిని గ్రహించలేక పోయినారు. ఇంకా చూస్తే ఆ ఓడిపోయిన దగ్గర నుంచి మందిరానికి రావడమే ఆగిపోతారు. విశ్వాసం ఆగిపోతుంది. నిరీక్షణ లేని వారిగా జీవిస్తారు. ఇది అక్షరాల సత్యం. అయితే పేతురు విషయంలో అలాగే జరగలేదు. నిరాశ నిస్పృహలకు లోనైన మాట నిజమే, వాస్తవికమే. దేవుని యొక్క వాక్యం సమీపంలో సముద్ర తీరంలో బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే వలలు గడుపుకుంటున్నారు, సొంత ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని వాక్యానికి విధేయత చూపి విని ఆ ప్రకారంగా నడుచుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎప్పుడైతే సీమోనుదైన ధోనిని ప్రభు అడిగి ఎక్కి కొంచెం దూరం లోతులకు నడిపించు అని చెప్పి ఇప్పుడు వలలు వేయండి అని చెప్పినప్పుడు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని, ఏంటి ప్రభువా మరి రాత్రంతా మేము శ్రమ పడ్డాం, మాకేం పడలేదని చెప్పి లోబడినా పడలేదు. అయినా నువ్వు మాట చెప్తున్నావు కనుక నీ మాట చెప్పు. ప్రభు మాట నువ్వు తృణీకరిస్తున్నావా? దేవుని మాటను నువ్వు వ్యతిరేకిస్తున్నావా? జాగ్రత్త సుమ. అందుకే యెషయా గ్రంథం 65వ అధ్యాయములో ఒక మాట ఉన్నది, 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనొచ్చు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతిలో చాపుచున్నాను. ప్రభు ఎందుకు సిలువలో చేతులు చాపాడు? సొంత ఆలోచనలు, సొంత తలంపులతో చెడు మార్గంలోనికి వెళ్ళిపోతున్నారు అనేకులు. ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన దినమంతా చేతులు చాపుతున్నాడు. అన్న సత్యాన్ని నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పాను. ఎప్పుడైతే తన జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం 2 దోణెలు నిండిపోయి చూచినాడు, నేను పాపాత్ముడను అని ఒప్పుకుంటున్నాడు. 11వ వచనం చూడండి. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిరి. ప్రైద్దలా, నువ్వెవరిని వెంబడిస్తున్నావు? యేసయ్యను నువ్వు వెంబడిస్తున్నావా? మరి ఆయన నువ్వు వెంబడించినట్లయినచో ఆయన మాట వింటున్నావా? మరి ఆయన మాట వింటున్నట్లయినచో అది సరిగా అర్థం చేసుకుంటున్నావా? నువ్వు సరిగా అర్థం చేసుకున్నట్లయినచో ఆ ప్రకారంగా నడుచుకుంటున్నావా?
అట్టి వారి జీవితంలో విజయమే. మరొక సంఘటనను మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. మొదటి సమయాలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం, ఆఖరి భాగం. మాట వినుటయు శ్రేష్టము. చూడండి, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఇతడు జరిగిన దృష్టాంతం ఏమిటంటే, యెహోవా సెలవిచ్చినది ఒకటి, సౌలు చేసినది మరొకటి. అందును బట్టి సమూయేలు రాత్రంతా యెహోవాకు మొరపెట్టవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చూడండి 11వ వచనం, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టు. చూడండి 28వ వచనం, అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. మరొక సంఘటనను నిర్గమకాండం 12వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందులే మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికి తీర్పు తీర్చదును. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకే రాదు. రాత్రి పస్కా పండుగ రాత్రి మరి ఇశ్రాయేలీయులు దేవుని మాటను వినుటను బట్టి, ఆ ప్రకారంగా నడుచుకుంటును బట్టి వారు మరణించక మరి జీవించగలిగినారు. 29వ వచనం చూడండి, అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాను. కాబట్టి ఇశ్రాయేలీయులు లోబడినారు, విధేయత కలిగినారు. మోషేకు ఏదైతే దేవుడైన యెహోవా సెలవిచ్చాడో ఆ ప్రకారంగా వారు చేయగలిగినారు. వారు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తాన్ని మరి గుర్తుగా పూసినారు. ఆ రక్తమును చూచి నశింపజేయక దేవుని దూత దాటిపోయినట్లుగా లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. ప్రియమైన వారులారా, అనేక విషయాలలో మనం ఓడిపోతున్న మాట వాస్తవికమే. సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత ప్రయాసాల ద్వారా అయ్యో ఇలా జరుగుతుంది అనుకున్నాను, మరి ఇలా జరగలేదని నిరాశ నిస్పృహలకు లోనయ్యేవారు అనేకులు కోకొల్లలు. అయితే దేవుని వాక్యమునకు విధేయులై లోబడి నీవు జీవించినట్లయినచో నీ జీవితంలో ఓడిపోయిన రాత్రి మరి తెల్లవారు సరికే విజయాన్ని ప్రసాదించగలడు అని నీవు విశ్వసించినట్లయినచో పేతురుకు జరిగినట్లే వై నాట్? నీకెందుకు జరగదు? జరిగి తీరుతుంది. అయినను నీ మాట చెప్పున వల్ల వేతులని పేతురు చెప్పగలిగినాడు కదా. కనుక నీవును దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు ఆ వాక్యం నీతో ముచ్చటించుట లేదా? మాట్లాడటం లేదా?
గద్దించుట లేదా, బుద్ధి చెప్పుట లేదా, వాక్యమే మనకు ఆధారం. ఈ వాక్యమే దేవుడు. అందుకే మరి యోహాను సువార్తలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఆ మాట నేను చదివి ముగిస్తాను. ఆది యందు వాక్యముండెను, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యాన్ని దివారాత్రం ధ్యానించినట్లయినచో పేతురుకిచ్చిన విజయాన్ని నీవును పొందుకొనగలవని ఈ మాటల ద్వారా తెలియజేయచ్చు. నా ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదములకు వందనాలు. ఓడిపోయిన రాత్రి అయ్యో ప్రభువా, పేతురు సెలవిచ్చారు, రాత్రి అంతా మేము ప్రయాసపడుతుంది కానీ ప్రభువా మాకేమియో దొరకలేదు అని. అయినను నీ మాట చొప్పున వలలు వేతులని మీతో చెప్పగలిగిన. అందును బట్టి తన జీవితంలో రాత్రి జరిగిన సంఘటనలలో ఓడిపోయినప్పటికీ, ప్రయాసలో నిరాశ నిస్పృహలకు లోనైనప్పటికీ, తెల్లవారు సరికి ప్రభు వారి జీవితమును విజయవంతముగా మార్చినటువంటి దేవుడు మీరు ప్రభు. అట్టి కృపను ప్రభు మాకును అనుగ్రహించమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకున్నామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.